తెలంగాణలోని 2 ప్రాచీన ఆలయాల్ని పర్యాటక కేంద్రాలుగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా ఉంది. దానికి సంబంధించిన సమాచారాన్ని ఏఎస్ఐ ఎపిగ్రఫీ డైరెక్టర్ డాక్టర్ కె మునిరత్నం రెడ్డి ఈ విషయాల్ని ఫెడరల్ తెలంగాణతో పంచుకున్నారు. ఈ నెల 13వ తేదీన సీఎం క్యాంపు కార్యాలయంలో ఇందుకు సంబంధించిన కీలక సమావేశం జరగనుంది. అయితే ఈ ఆలయాల అభివృద్ధి కోసం దాదాపుగా 13 కోట్ల రూపాయలు తమ సిఎస్ఆర్ ఫండ్ నుంచి పూణేలో ఉన్న లార్డ్ వెంకటేశ్వర రిలీజియస్ చారిటబుల్ ట్రస్ట్కు సంబంధించిన ట్రస్టీ వ్యవస్థాపకులు వెంకటేశ్వరరావు గారు ఈ డబ్బును ఇవ్వనున్నారు. అయితే ఈ ఆలయాల్ని చాలా పునరుద్ధరించి పబ్లిక్కు మరింత దగ్గర చేర్చడంతో పాటు పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోబోతున్నారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం గోదావరి నదీ తీరంలో ఉంది. జనరల్గా గోదావరి నది పశ్చిమ నుండి తూర్పు వైపుకు ప్రవహిస్తూ ఉంటుంది. కానీ ధర్మపురి వద్ద దక్షిణ వాహినిగా ప్రవహించడం చాలా స్పెషల్. విష్ణు అవతారం హిరణ్యకశిపుని నాశనం చేసిన రూపం ఇక్కడ మనం చూడవచ్చు. ఈ ఆలయం మొదట చాళుక్యుల పాలనలో నిర్మించబడింది. ఆ తర్వాత కాకతీయులు దీన్ని విస్తరించారు. స్థానిక పురాణాలు శాసనాల్లో ఈ ప్రాంతం ధర్మపురి ధర్మవరం పేరు ప్రస్తావించబడింది. ఆలయం యొక్క ఆర్కిటెక్ట్ ప్రత్యేకతలు కనుక మనం చూసుకున్నట్లయితే 3 రూపాల్లో నరసింహుడి విగ్రహాలు ఇక్కడ కనిపిస్తాయి. యోగ నరసింహ ధ్యానంలో ఉన్న, పద్మాసనంలో ఉన్న స్వామి, అలాగే ఉగ్ర నరసింహ హిరణ్యకశిపుని నిర్మూలించిన తీగలో కోప మాయలో కనిపిస్తారు స్వామివారు. సౌమ్య బాలాజీ రూపం, శాంత లక్ష్మితో కలిసి నా విగ్రహం మనం చూడవచ్చు. ఆలయంలోని ముఖ్య విగ్రహాలు శ్రీ వేణుగోపాల స్వామి, రుక్మిణి సత్యభామతో కలిసి ఉన్న విగ్రహం ఉంటుంది. ఆలయ ప్రవేశ ద్వారంలో ధర్మదేవుడైన యముని విగ్రహం కూడా మనం చూడవచ్చు. విభిన్న రూపాలు భక్తులకు విభిన్న పవిత్ర అనుభూతిని అందిస్తాయి. ముఖ్యంగా నరసింహ జయంతి, ముక్కోటి ఏకాదశి, కార్తీక పౌర్ణమి వంటి పండగల రోజుల్లో చాలామంది భక్తులు ఇక్కడికి తరలిస్తుంటారు. ప్రత్యేకంగా మార్చి ఏప్రిల్ నెలలో ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ జాతర 13 రోజుల ఉత్సవం జరుగుతుంది. భక్తులు అమ్మవారి దర్శనానికి రావడమే కాకుండా సమీప గోదావరికి స్నానం చేయడానికి కూడా వస్తుంటారు. నరసింహస్వామి 3 రూపాల ఉనికి భక్తులకు ప్రత్యేక అనుభవాన్ని ఇస్తుంది. ఈ ఆలయం ప్రాచీన వైష్ణవ సాంప్రదాయం, మహత్తర చరిత్ర, వారసత్వం, గోదావరి తీర విశ్వాసాలతో ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. ఇక మహబూబ్నగర్ జిల్లాలోని ప్రసిద్ధ మాన్యం కొండ ఆలయం మహబూబ్నగర్ రాయచూర్ రహదారిపై ఉన్న ఒక పర్యాటక ధార్మిక ప్రాంతంగా పేరుగాంచింది. ఈ ప్రదేశం అడవి ప్రాంతంలో ఉన్న ఒక కొండ పర్వతం మీద ఉంది. శ్రీ వెంకటేశ్వర ఆలయం ఇది మహబూబ్నగర్ వరల్డ్ ఫేమస్ హరిహర క్షేత్రంగా పేరు పొందింది. గుహలో స్వామివారి విగ్రహం స్వయంభూ అంటే స్వయంగా వెలిగిన అని కొందరు భక్తులు నమ్ముతారు. ఇది మరింత పవిత్రతను ఇస్తుంది. పురాణ కాలంలో ఇక్కడ అనేక సిద్ధులు గురువులు తపస్సు ధ్యానం చేశారని స్థానికులు విశ్వసిస్తున్నారు. ఇక్కడి పురాతన గుహలు ఆ సమయపు ధ్యానం యొక్క సాక్ష్యాలుగా ఉన్నాయి. ఆలయం పర్వతంపై ఉండడం వల్ల ప్రకృతి శక్తి ఇక్కడ ఎక్కువగా అనుభూతిగా భావిస్తారు. పర్వతం చుట్టూ ఉన్న పచ్చదనం, మంచినీటి ప్రదేశాలు, సుందర దృశ్యాలు పర్యాటకుల్ని ఆకర్షిస్తాయి. ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణిమ రోజున ఇక్కడ పెద్ద జాతర ఉత్సవం నిర్వహిస్తారు. ఈ పండగ సమయంలో ఆలయం ప్రత్యేక అలంకరణ, ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తారు. భక్తులకు ఇది ఎంతో ఆశీస్సుల సమయం.